ఆల్ డూయింగ్ వెరీ వెల్. మనము 30 ఎపిసోడ్స్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో లాస్ట్ టైం స్టార్ట్ చేసాము. బిగినింగ్లో మనం చదివింది ఏంటంటే పర్సన్స్ గురించి చదివాము. నౌన్స్, సింగులర్, ప్లూరల్స్, ఒకే సింగులర్స్, కొన్ని ప్లూరల్స్ మాత్రమే ఉంటాయి, వాటికి ఎలా వాడాలి అనేది చాలా ఇంపార్టెంట్ క్లాస్ వి డిస్కస్. ఐ హోప్ మీరు చాలా బాగా ప్రిపేర్ అయి ఉంటారు. ఇంగ్లీష్ అంటే మాత్రం భయపడకండి, మీకు చక్కగా ఇంగ్లీష్ గాల మాట్లాడించే బాధ్యత మాత్రం నాది. ఈ రోజు మనం చాలా చాలా ఇంపార్టెంట్ క్లాస్ డిస్కస్ చేయడానికి వస్తున్నాము. అది వర్బ్ ప్యాటర్న్ అండ్ వర్బ్ టైప్స్. కమ్ ఆన్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. వర్బ్ అంటే మనకు తెలుసండి, యాక్షన్ చేస్తుంది. సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. లాస్ట్ క్లాస్లో కూడా చూసాం, బిగినింగ్ ఆఫ్ ద క్లాస్ నా ఛానల్ స్టార్ట్ అయినప్పుడు కూడా. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ లేకపోయినా ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ ఉంటుంది, కానీ వర్బ్ లేకపోతే మాత్రం ఇంగ్లీష్లో ఏ మీనింగ్ఫుల్ సెంటెన్స్ కూడా ఉండదు. వర్బ్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఒక సెంటెన్స్కి కంప్లీట్ మీనింగ్ రావాలంటే మాత్రం వర్బ్ అనేది ఉండాలి. వర్బ్స్ అంటే మనకు తెలుసు, ఆడతాను, పాడుతాను, తింటాను, కూర్చుంటాను, లేస్తాను, ఇవన్నీ కూడా వర్బ్సే. నిద్రపోతాను, పాలు తాగుతాను, త్రాగుతాను ఇస్ ఎ వర్బ్. ఇన్ని వర్బ్స్లో మనకి అసలుకి ఈ వర్బ్ ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది, అది లేకపోతే సెంటెన్స్ మీనింగ్ఫుల్ ఎందుకు కాదు అనేది నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. సపోజ్ యూ టేక్ హీ, హ్యాండ్సమ్. ఓకే, హీ హ్యాండ్సమ్ ఎనీ మీనింగ్ ఇస్ దేర్? నో. మరి ఇక్కడ ఏం పెడితే దానికి మీనింగ్ వస్తుంది? హీ ఈజ్ హ్యాండ్సమ్. ఇప్పుడు దానికి మీనింగ్ వచ్చేసింది. హీ హ్యాండ్సమ్ అంటే మీనింగ్ లేదు. అలాగే చూడండి, షీ. ఓకే, యాపిల్, అన్ యాపిల్. షీ అన్ యాపిల్ అంటే ఏంటి, అన్ యాపిల్ లాగా ఉందా? షీ అన్ యాపిల్ ఏంటి కదా. ఇది ఇక్కడ ఏం పెడితే మనకు మీనింగ్ఫుల్ సెంటెన్స్ అవుతుంది? షీ ఈట్స్ అన్ యాపిల్. షీ ఈట్స్ అన్ యాపిల్. ఆమె యాపిల్ తింటుంది. అతడు చాలా అందంగా ఉన్నాడు. హీ ఈస్ హ్యాండ్సమ్. షీ ఈట్స్ ఎన్ యాపిల్. అంతే కదా. సో అలాగే నేను ఒకటి చెప్తాను, ఐ టయర్డ్. ఐ టయర్డ్ ఏంటంటే అక్కడ మీనింగ్ ఉందా? లేదు కదా. ఇక్కడ ఏం పెడితే మీనింగ్ వస్తుంది? ఐఎమ్ టయర్డ్. అప్పుడు దానికి ఒక మీనింగ్ వస్తుంది. దీన్ని బట్టే తెలుస్తుంది మనకు వర్బ్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ చేయడానికి. ఎంత ఇంపార్టెన్స్ అని నేను చెప్తాను. మనకి హార్ట్ ఢక్ లబ్డబ్ ఎలా ఉంటుందో, ఆ హార్ట్ లేకపోతే బ్రెయిన్కి కూడా సర్క్యులేషన్ లేకపోతే బ్రెయిన్ కూడా పనిచేయదు. మనం బ్రెయిన్ చాలా ఇంపార్టెంట్ వైటల్ ఆర్గాన్ అనుకుంటాం. అలాగే ఒక బైక్ కానీ, ఒక ఏరోప్లేన్ కానీ, ఒక బస్ కానీ ఏది ఉన్నా కూడా వీల్స్ ఉంటాయండి. డోంట్ ఎక్స్పెక్ట్ గుడ్ ఆర్ట్ ఫ్రమ్ మీ. ఏదో చిన్నగా ఇక్కడ డ్రా చేశాను, నా తాపత్రయం అంతా మీకు అర్థం చేయించడానికి. సో ఇలా వీల్స్ ఉన్నాయి, ఇంజిన్ ఉంది ఇక్కడ. దిస్ ఈజ్ ఇంజిన్. ఈ ఇంజిన్ వర్క్ చేయాలంటే చేస్తే మనం ఫ్యూయల్ వేస్తాం అనుకోండి. ఆఫ్ కోర్స్ ఇది వర్క్ చేయాలంటే ఈ ఇంజిన్ నడిస్తేనే ఈ వీల్స్ ముందుకు వెళ్తాయి, అంతే కదా. ఆ వీల్స్ నేను ఇక్కడ ఏం కంపేర్ చేశానంటే సబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్. ఇంజిన్ ఈజ్ ఎ వర్బ్. సో verb is just like an engine. ఆ ఇంజిన్ లేకపోతే అసలు సెంటెన్సే లేదు, బైకే లేదు, ట్రైనే లేదు, బస్సే లేదు, అలా అనమాట. సో ఈ వర్బ్స్ ఎలా అంటే మనకు తెలుసు వర్బ్స్ ఎలా ఉంటాయంటే, నేను కట్ చేశాను, నేను కట్ చేస్తున్నాను. ఈ వర్బ్స్తోనే మనకి మెయిన్ అండి. టైంని బట్టి వర్బ్స్ ఎలా చేంజ్ అవుతాయి, వాటిని మనం టెన్సెస్ అని కూడా అంటాం. అసలు టెన్సెస్ లేకపోతే లాంగ్వేజ్ లేదు. ఆ టెన్సెస్ గురించి మనం ఇన్ డీటెయిల్గా వచ్చే క్లాసెస్లో చదువుదాము. అసలు ఈ వర్బ్స్ ఎన్ని రకాలుగా ఉంటుంది ముఖ్యంగానే చూద్దాం. సో వర్బ్స్ బేసికలీ ఆర్ 2 types. ఇప్పుడు ఇక నేను చెప్పింది షీ ఈట్స్ అన్ యాపిల్. ఈ ఈట్స్ అనేది మెయిన్ వర్బ్. హీ ఈజ్ హ్యాండ్సమ్. అలాగే ఐఎమ్ టైర్డ్. సో ద మెయిన్ వర్బ్స్ విల్ బి దేర్ విచ్ డినోట్స్ యాక్చువల్లీ మెయిన్ వర్బ్ డినోట్స్ అన్ యాక్షన్. అక్కడ యాక్షన్ జరుగుతూ ఉంటుంది. హెల్పింగ్ వర్బ్స్ అనేది మీనింగ్ ఇవ్వడానికి టైంని బట్టి మారుతూ ఉంటాయి. అది ఈసే కావచ్చు, వాజే కావచ్చు, వరే కావచ్చు, యామే కావచ్చు, ఏదైనా కావచ్చు. అలాగే డూ, డస్, డిడ్, హ్యావ్, హ్యాస్, హ్యాడ్ ఎలాంటివైనా, కుడ్, ఇజంట్ ఇట్, వుడ్, క్యాన్, అక్కడ కెపాసిటీని తెలియజేస్తుంటాయి, సామర్థ్యాన్ని తెలియజేస్తుంటాయి.
ఇలాంటి వర్బ్స్ అన్నిటిని బీ ఫార్మ్స్ ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, బిగిన్ ఇలాంటివన్నిటిని మనము యాక్సిలరీ వర్బ్స్ కానీ హెల్పింగ్ వర్బ్స్ కానీ అంటాం. ఇలాంటి హెల్పింగ్ వర్బ్స్ గురించి వీ విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్ ఇన్ కమింగ్ క్లాసెస్. కమింగ్ టు ద మెయిన్ వర్బ్స్, యాక్షన్ వర్బ్స్, అవి ఏంటంటే దాంట్లో మళ్ళీ 2 రకాలుగా ఉంటాయి, ఇర్రెగ్యులర్ వర్బ్స్ అండ్ రెగ్యులర్ వర్బ్స్. ఈ ఇర్రెగ్యులర్ వర్బ్స్ రెగ్యులర్ వర్బ్స్ ఏంటి? ఇప్పుడు రెగ్యులర్ వర్బ్స్ అంటే చూడండి, ప్లే, మనకు ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్. ఈ పార్టిసిపుల్ అనేది మనకు అంత ఇంపార్టెంట్ కాదండి. అవి మెయిన్ మనకి పార్టిసిపుల్స్ ఎప్పుడు వాడతామంటే హ్యావ్, హ్యాస్ వచ్చినప్పుడు వాడతాం, అంటే పర్ఫెక్ట్ టెన్స్కి వాడతాం. అలాగే ప్యాసివ్ వాయిస్లో వాడుతుంటాం. వేరస్ ప్రజెంట్, సింపుల్ ప్రజెంట్ చాలా వాడుతుంటాం మనం. he plays, she plays, we play football, like that. So play, played, played, ed పెట్టేస్తే అవి పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్స్ అయిపోతాయి. అలాగే యాక్ట్, యాక్టెడ్, యాక్టెడ్, ఆ 2 టెన్సెస్లకు మనం ఈడీ యాడ్ చేస్తే సరిపోతుంది. వేరస్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏంటంటే ఆ 3ంటికి పూర్తిగా సంబంధం అన్నా ఉండకపోవచ్చు, 3 ఒకేలాగైనా ఉండొచ్చు, లేకపోతే ఒక వర్బ్ ఒకలా ఉండి మిగతా 2 ఒకేలాగైనా ఉండొచ్చు. అదే చూడండి, బ్రింగ్, బ్రాట్, బ్రాట్, పాస్ట్ టెన్స్ అండ్ పాస్ట్ పార్టిసిపుల్. కట్, 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 పుట్, 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 ఇజంట్ ఇట్? సో ఇలా కూడా హర్ట్, 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 వీటిని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటాం. అరే మరి ఇన్ని వర్బ్స్ మేము ఎలా నేర్చుకోవాలి? ఐ విల్ టెల్ యూ వన్ టెక్నిక్, డోంట్ వరీ. ఇప్పుడు మీకు ఇర్రెగ్యులర్ వర్బ్స్, రెగ్యులర్ వర్బ్స్ కంప్లీట్గా చెప్పి మీకు నేర్పిస్తాను. అది ఇక్కడ చూడండి ఒకటి ఎగ్జాంపుల్, రాజన్ ఈజ్ గోయింగ్ టు ఢిల్లీ. ఇక్కడ గోయింగ్ అనేది వర్బే, ఈజ్ అనేది వర్బే, 2 వర్బ్స్ కూడా ఉండొచ్చు ఒక్కొక్కసారి సెంటెన్స్. రాజన్ ఈజ్ గోయింగ్ టు ఢిల్లీ అంటే ఇక్కడ కండిషన్ ఇప్పుడు వెళ్తున్నాడు అని చెప్తుంది, అక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ అని చెప్తుంది. రాజన్ వెంట్ టు ఢిల్లీ, నిన్న వెళ్ళిపోయాడు. హీ వెంట్ టు ఢిల్లీ ఎస్టర్డే. ఇక్కడ వెంట్ అనేది గో, వెంట్, గాన్, పాస్ట్ టెన్స్ ఆఫ్ ది గో. సో పాస్ట్ టెన్స్ అని చెప్తుంది. రాజన్ ఈజ్ ఇన్ ఢిల్లీ, ఇందులో కూడా వర్బ్ ఉందండో. ఏంటి అక్కడ వర్బ్? ఈజ్ అనేది వర్బ్, ఇక్కడ కూడా వర్బ్ ఉంది. ఆ వర్బ్ ఏంటి ఇక్కడ? ఈజ్. అంటే ఇక్కడ ఇది యాక్షన్ చేయట్లేదు, హీ ఈజ్ గోయింగ్ అని చెప్పట్లేదు మనం. హీ ఈజ్ ఇన్ ఢిల్లీ, ఆయన స్టేటస్ చెప్తుంది. ఎక్కడున్నాడు? ఆయన ఢిల్లీలో ఉన్నాడు. హీ ఈజ్ ఇన్ హైదరాబాద్, హీ ఈజ్ ఇన్ వరంగల్, he is in Agra, he is in Delhi, he is in Ludhiana, she is in America. So now we will see that what are irregular and regular verbs and how to remember them. It's a simple trick I will tell you, and you will learn in a very, very easy way. So just we discussed regular and irregular verbs. అంటే ఏంటో చూసాం కదా. ఇప్పుడు రెగ్యులర్ వర్బ్స్ మనకి లాంగ్వేజ్లో 97% రెగ్యులర్ వర్బ్సే ఉంటాయండి. ఓన్లీ 3% మాత్రమే ఇర్రెగ్యులర్ వర్బ్స్. నేను మీకు న్యూస్ పేపర్ కూడా తీసి చూపిస్తాను. మనం న్యూస్ పేపర్లో చూసినా కూడా యూసేజ్ ఆఫ్ రెగ్యులర్ వర్బ్స్ 97% ఉంటాయి. సో మనకి వీటిని మనం నేర్చుకోవడం ఎలా అంటే చాలా సింపుల్ అనమాట అండి. అన్నిటికి కూడాను ఫస్ట్ బేస్ ఫామ్, దీన్నే మనం ప్రజెంట్ ఫామ్ అని కూడా అంటాం. బేస్ ఫామ్ V1 అని కూడా అంటారు. ఇవి మీకు ఎంత ఇంపార్టెంట్ అంటే ఇవి వస్తే రేపు మీకు టెన్సెస్లో ప్రాబ్లం ఉండదు, ఇవి వస్తే మీకు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో ప్రాబ్లం ఉండదు, ఇవి వస్తే యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్లో ప్రాబ్లం ఉండదు. ఇక్కడ నుంచి మీరు వన్స్ ఇవి నేర్చుకుంటే V1, V2, V3 అనే చెప్తుంటారు. మనం ఫార్ములా రాసేటప్పుడు కూడా V1, V2, V3 అనే రాస్తాం. అసలు ఈ V1 అంటే ఫామ్ అంటే ఏంటి, V2 ఫామ్ అంటే ఏంటి, V3 ఫామ్ అంటే ఏంటంటే బేస్ ఫామ్ను మనం V1 అంటాం. అసలు వర్బ్ ఏంటి అక్కడ, దాని పాస్ట్ ఫామ్ని V2 అంటాం, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ని V3 అంటాం. V4, V5 కూడా ఉంటాయి అనుకోండి, అవి మనకు అంత ఇంపార్టెన్స్ కాదు. V4 అంటే ING ఫామ్, ఇంగ్ ఫామ్. ఇప్పుడు చూసారా, యాక్సెప్ట్, యాక్సెప్టింగ్, లై, లయింగ్, కుక్, కుకింగ్, ప్లే, ప్లేయింగ్, అలా. తర్వాత అది సింగులర్ అయితే మనం ES అని పెడతాం. హీ యాక్సెప్ట్స్ అంటాం, షీ యాక్సెప్ట్స్, వీ యాక్సెప్ట్, ఐ యాక్సెప్ట్, యూ యాక్సెప్ట్. పర్సన్స్ని బట్టి అది మారుతూ ఉంటాయి. ఓకే, దాన్ని మనము V4, V5 అంటాము. కానీ మీకు ఇవన్నీ వస్తే చాలు, ఈ 3 వస్తే మాత్రం మీరు జీత్ ఎగ్దాం. సో ఇక్కడ ఏంటంటే బేస్ ఫామ్, పాస్ట్ ఫామ్, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్. ఇక్కడ ఇంపార్టెంట్ రెగ్యులర్ వర్బ్స్ అన్ని కూడా నేను ఇచ్చాను. జస్ట్ ఐ విల్ రీడ్ అండ్ టెల్ ద మీనింగ్, యూ కెన్ చెక్. యాక్సెప్ట్, యాక్సెప్టెడ్, యాక్సెప్టెడ్, ఈడీ పెట్టేస్తే చాలు వీటన్నిటికీ. యాక్ట్, యాక్టెడ్, యాక్టెడ్, ఫిలిం యాక్షన్ ఆర్ ఎనీ యాక్షన్. అడాప్ట్, they adopted a child, you know, adopt meaning is that adopt, adopted, adopted. Think in English, my dear friends. అన్నీ కూడా తెలుగులో ఆలోచించకండి, కొన్ని ఇంగ్లీష్లో ఆలోచించి ఇంగ్లీష్లోనే చేయండి. అప్పుడు మీరు ఈజీగా ఇంగ్లీష్ మాట్లాడగలరు. ఏమి బట్టి పట్టాల్సిన పని లేదండి. ఇక్కడ
ఈడీలు పెట్టేస్తే చాలు. asked. He asked me. Like, simple ఇది. advise. He advised me. Advised. Borrow. I borrowed a paper from him. Borrowed. Conducted. They conducted a few games. Then called. I called him for lunch. Like that. Then closed. Cooked. cried. అన్నిటికీ ఈడీ యాడ్ చేయొచ్చు. కొన్ని వర్బ్స్లో ఎలా ఉంటుందంటే CRYతో ఎండ్ అయింది చూడండి. అలాగే డ్రైడ్ గ్రేప్స్ వైతో ఎండ్ అయినప్పుడు వైని తీసేసి IED పెడతారనమాట. cried కొంచెం నేర్చుకోవాలి, కష్టపడాలి, ఎందుకంటే ఇవన్నీ కూడా గుర్తుంచుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. దెన్ delayed. దెన్ బేస్ ఫార్మ్ died. ఇది కూడా ఓన్లీ ఇక్కడ డి ఒక్కటి యాడ్ చేస్తే సరిపోతుంది, ఈడీ కూడా అక్కర్లేదు. earned. I earned a lot of money. Like that, సంపాదించుకోవడం అనమాట. greeted. He greeted me. Good morning. Like that. injured. దెబ్బ తగిలించుకోవడం అనమాట. injured. ఇక్కడ కూడా చూడండి, injure ఓన్లీ డి ఒక్కటి మాత్రమే అనేది, ఈడీ కాదు ఇక్కడ. moved. ఇక్కడ కూడా చూడండి, pushed ఈడీ అనేది. proceeded ED added. Raised. Raise your hands. Who knows the answer? Raise your hand అంటాం కదా, raised. Repeated. Repeat the answer. Like used. Worked. Yarn అంటే తెలుసు కదా, అనేది వస్తుంది yarn. సో ఇవి మనకు కామన్గా యూస్ చేసేవి, ఇంకా కూడా ఉన్నాయి. కామన్గా యూస్ చేసేవి నేను షార్ట్స్లో కూడా పెడతాను, మీరు చూడొచ్చు. ఇక్కడ ఇవన్నీ నేను షార్ట్స్లో పెడతాను, మీరు చూసుకోవచ్చు ఏం ఫామ్ ఉంటుందో. ప్లీజ్ టేక్ ఏ షార్ట్ దిస్ స్క్రీన్ షాట్ తీసుకోండి, దీన్ని మీకు తెలుస్తుంది. స్క్రీన్ షాట్ తీసుకుంటే ఎలా ఉంటుంది అనేది మన మెయిన్ ఇంపార్టెంట్ అనమాట, ఈ ఫార్మ్స్ అనేది. అలాగే స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు ఏది ఎక్కడ వాడాలి అనేది తెలుస్తుంది. 3 ఫార్మ్స్ V1, V2, V3 ఏంటి అనేది. తర్వాత ఇవి కొంచెం నేర్చుకోవాలి కంపల్సరీ మనకు. ఇప్పుడు నెక్స్ట్ మనం చూద్దాము ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏంటి. 97% మీరు నేర్చుకుంటే మీకు వర్బ్స్ అన్నీ వచ్చినట్టండి. V1, V2, V3 ఫార్మ్స్ వచ్చేసినాయి. సో జస్ట్ నౌ వీ హ్యావ్ సీన్ ద కామన్ రెగ్యులర్ వర్బ్స్. వాట్ ఆర్ ద V1, V2 and V3 forms. Now let us see the irregular forms. I told you already 97% of the verbs are regular only. So irregular verbs are only, you see, there's only 3%. So only 3% are irregular verbs. And these you have to learn, my dear friends. If you don't learn, it will be very difficult. If you are there, you have to learn. In that also, to make you perfect and to learn easily, I'm categorizing this. See, type 1 में all 3 forms are same. That means V1, V2, V3 forms in irregular verbs all remain same. Like cost. Costed ఉండదు. అలాగే కట్టెడ్. ఇక్కడ చాలా మంది మిస్టేక్స్ చేస్తారు. I cutted the vegetables అంటారు. అలా ఎప్పుడు అనద్దు my dear friends. I cut the vegetables. Okay? Then hit. హిట్టెడ్ ఉండదు మళ్ళీ. హిట్. పుట్. ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అండి. రీడ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. రీడ్ అనేది స్పెల్లింగ్ అన్నీ కూడా ఒకటే, READని, కానీ ప్రొనౌన్సియేషన్ డిఫర్స్. రీడ్, రెడ్. I read the book. She reads the book. I read the book. అర్థమైందా? అలాగే ఇదేంటి, set. The sun sets in the west. Kada? Sets. Let we go. Okay? Let the door be opened. Ala, let. Then type 2 lo ఏమిటంటే V2, V3 are same. V1 వేరే ఉంటుంది. రెండు కూడా participle and past forms remain the same. Like bleed. Oh, he met with an accident. Profusely bleeding అంటాం. ING form అయితే. So bleed, blood. What? Similarly, bring, brought. Bend, bent,
bent రెండు కూడా సేమే. బెండ్ అంటే తెలుసు కదా, ఇలా వంచేయడం. అలాగే బర్న్ అంటే చేసాను, బర్న్ట్ బర్న్ట్ BURNT. హోల్డ్ హెల్డ్ held. The meeting was held. Okay. Sell, sold, sold. Tell, told, told. Sleep, slept, slept. Say, said, said. It remains, these two remain the same. Then type 3 లో all the three forms are different. ఇక్కడ మీరు ఇంకా కొంచెం స్ట్రాంగ్గా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. బైట్, bit, bitten. The boy was bitten by a snake. So bite, bit, bitten. Do, did, done. Go, went, gone. Go, went, gone. Sing, sang, sung. Eat, ate, eaten. Take, took, taken. See, saw, seen. Write, wrote, written. Common irregular verbs which we use in our day-to-day life, right? So ఇవన్నీ మీరు కొంచెం బాగా నేర్చుకుంటే, as I told you, verb is the main heart of the sentence and heart of the language. మనం verbsలో థరోగా ఉంటే మీకు tenses అయితే అన్ని గ్రామర్ మొత్తం కూడా you can just count on fingertips. So my dear friends, I made it very clear in today's class. We started with the verb, what is a verb, what is the importance of the verb, how it acts like an engine, and how it is considered as the heart of the sentence, and types of verbs helping verbs where you can see be forms and do, did, does, and also modal verbs, which we are going to discuss in coming classes, and main verbs, which again are two types, irregular verbs and regular verbs. Regular verbs ఏంటి, అందులో V2, V1, V3 ఫార్మ్స్ ఎలా ఉంటాయి అనేది చూసాము. అలాగే ఇర్రెగ్యులర్ వర్బ్స్లో మనము 3 టైప్స్ ఆఫ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ని చూసాము, V1, V2, V3 ఫార్మ్స్. ఇవన్నీ మీరు చాలా చాలా థరోగా నేర్చుకోండి. హోంవర్క్ ఇవ్వట్లేదని చూసుకోవద్దు, ఎవ్రీథింగ్ ఈజ్ హోంవర్క్ ఓన్లీ. హోంవర్క్ ఇవ్వాలంటే మీకు 1-2 ఇస్తారు, ఆ 1-2 చదువుతారా? కాదు. నా ఉద్దేశ ప్రకారం ప్రతిది కూడా చదవండి. టేక్ ద స్క్రీన్ షాట్, మూవింగ్ ఎ సైడ్, స్క్రీన్ షాట్ తీసుకొని రాసుకొని చక్కగా ప్రాక్టీస్ చేయండి. చూడండి, ఇప్పుడు మీరు దీన్ని ఇట్లా వర్బ్స్ తీసుకొని సెంటెన్సెస్ చేసేసుకోవచ్చు. మీరు ఇంగ్లీష్ మాట్లాడితే మీకు ఎందుకు రాదు చెప్పండి, చక్కగా తీసుకోండి. కట్, షీ ఈస్ కటింగ్ ద వెజిటబుల్స్, హీ కట్స్ ద వెజిటబుల్స్. పర్సన్స్ గురించి చెప్పుకున్నాం కదా మనము. సింగులర్ ఉంటే మనం ఎలా మాట్లాడాలి, నేమ్స్కి ఎలా మాట్లాడాలి, ఫస్ట్ పర్సన్కి వెళ్ళగాలి. ఐ కట్స్ అనకూడదు, ఐ కట్, వీ కట్, దే కట్ ప్లూరల్ ఉన్నప్పుడు. అలాగే షీ కట్స్, హీ కట్స్, ఇట్ కట్స్ అనాలి, అంతే కదా. నేమ్స్కి వచ్చినప్పుడు మళ్ళీ యూ కట్స్ అనకూడదు, యూ కట్ అనాలి. అలా పెట్టుకొని మీరు ఇవన్నీ కూడా వర్బ్స్ పెట్టుకొని సెంటెన్సెస్ చేయండి. యూ స్పీక్ వెరీ గుడ్ ఇంగ్లీష్. Am I right? Come on. See in the next class. Please do learn all the things. Thank you.